మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మన రామబాణం వాట్సాప్ గ్రూప్లో మన మిత్రులు ఒకరు ఈ మెసేజ్ని పెట్టారు. ఆడవారు ముగ్గులు, మగవారు పెగ్గులు వేయకండి. జనవరి 1 దండగా, ఉగాదియే మన పండగ. నాతో ఏకీభవించేవారు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అని పెట్టారు. డిసెంబర్ 31 రాత్రి మగవారెవ్వరూ పెగ్గులు వేసి హ్యాపీ న్యూ ఇయర్ అని అనద్దు, ఆడవాళ్ళు ఎవరు హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తూ ముగ్గులు వేయద్దు అని పెట్టారు. ఈ విషయం మీద మనం కొద్దిగా మాట్లాడుకోవాలి అంటే ఇక్కడ ముందు ముగ్గులు అనుకున్నాం, కానీ ఆడవారు మహారాణులు, ఇంటికి వాళ్ళే మహారాణులు, మగవారు మహారాజులు అంటారని కాదు, భృత్యులు, ఆడవారు చెప్పిన పనులు చేసే భృత్యులు. కాబట్టి ముందు భృత్యుల గురించి మాట్లాడుకుని ఆ తర్వాత రాణులతో సంవాదిద్దాం. ఇక్కడ మనం ఆడవారి మీద గౌరవంతో ముగ్గులు ముందు రాసుకుని వెనకాల పెగ్గులు అనుకున్నాం, కానీ ముందు పెగ్గులు గురించే మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఈ పెగ్గులు అనేవి చాలా రకాలు. కొంతమందికి ఈ పెగ్గులు ప్రతిదినము ఉంటాయి, కొంతమందికి అదే పెగ్గులు షెడ్యూల్ ప్రకారం ఉంటాయి. అంటే ఏ శనివారం రాత్రో లేకపోతే ఆదివారం రాత్రో మాత్రమే ఉంటాయి. ఇంకొన్ని రకాల పెగ్గులు అకేషనల్ పెగ్గులు. ఈ పెగ్గులు అకేషన్ ఉంటే కానీ బయటికి రావు. ఒక పుట్టినరోజు, లేకపోతే ఒక పెళ్లి రోజు, ఒక ప్రమోషను, లేకపోతే బాసు తిట్టడమో, బాసు పొగడమో, లవర్ నవ్వడమో, లవర్ కోపంగా ఉండడమో, ఏదైనా ఒక కారణం ఉంటే తప్ప ఆ పెగ్గులు బయటికి రావు. ఇంకొన్ని పెగ్గులు ఉంటాయి, అవి పార్టీ పెగ్గులు. ఈ పార్టీ పెగ్గులు ఏమంటే ఎవరైనా పార్టీ ఇస్తుంటే, అంటే ఫ్రీగా పెగ్గులు వస్తే మాత్రమే తాగుతారు. ఇక్కడ నేను ఎవ్వరిని అవమానపరచట్లేదు. తాగుబోతులు అనేవాళ్ళు లేదా మందు తాగేవాళ్ళు ఎన్ని రకాలు ఉంటారు అన్న విషయం చెబుతున్నానంతే. ఇప్పుడు ఈ డిసెంబర్ 31, జనవరి 1 ఈ రెండు మన పండుగలు కాదు అని చెప్పి ఆ రోజున తాగద్దు అని చెప్పామనుకోండి, ఇప్పుడు డైలీ తాగే డ్రింకర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈరోజు మానేశారనుకోండి, దాని అర్థం ఏంటి? ఈ మనది కానీ ఈ పండగ చాలా పవిత్రమైనది, దీన్ని పవిత్రంగా చూసుకోవాలి కాబట్టి ఒక్కరోజు నువ్వు తాగద్దు అని అతనికి మనం చెప్తున్నామా? కాదే, అసలు పండగే కాదు, రోజు లాంటి అది ఒక రోజు, సామాన్యమైన రోజు తాగేవాడు ఆ రోజు తాగకపోతే దానికి విలువ ఇచ్చినట్టు, కాబట్టి వాడు తాగితేనే మంచిది కాదంటారా? పీరియాడికల్గా ఏ శనివారమో ఆదివారమో వారంలో ఒకరోజు మాత్రమే తాగేవాడు దీన్ని సంవత్సరంలో ఒకరోజు, చివరి రోజు అన్న ఉద్దేశంతో తాగుతున్నాడు అనుకోండి, అందులో తప్పేటి? అలాగే అకేషనల్గా తాగేవాడు అకేషన్స్లో తాగి ఉంటాడు, అటువంటి అకేషనే ఇది. శివరాకరుడు పార్టీ డ్రింకర్, వాడు జోబులోంచి రూపాయి తీయకుండా ఎవరైనా పార్టీ ఇస్తే మాత్రమే తాగుతాడు. ఆడికి ఈరోజు ఈ డిసెంబర్ 31 పేరు చెప్పి ఎవరో ఒకళ్ళు అటువంటి వాళ్ళు దొరుకుతారు కాబట్టి తాగుతున్నాడు. అందులో కూడా తప్పులేదు, ఎందుకంటే అస్సలు ప్రమాదం కాదు కూడాను. అలా ఎవరు పార్టీ ఇచ్చి ఉండకపోతే వాడు తాగడు కదా. అయితే ఇక్కడ మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి, అట్లా తాగిన వాళ్ళు ఎవరో కూడా ఒళ్ళు పై తెలియకుండా తాగకూడదు. ఏదో సరదాగా టైం పాస్ చేయడం కోసం తాగడమే. ఇది డిసెంబర్ 31 అని కాదు, ప్రతి ఆదివారం ఎలా తాగుతామో అలాగే తాగొచ్చు. అంతేగాని డిసెంబర్ 31 నైటు తెగ తాగేసి జనవరి 1 ఉదయం రోడ్ల మీద స్పెషల్ న్యూ ఇయర్ యోగా చేస్తూ 10 మందికి కనపడకూడదు. ఇది పెగ్గుల కథ. ఇప్పుడు ముగ్గులు కథలోకి వెళదాం. ఇక్కడ ఈరోజు డిసెంబర్ 31 రాత్రి ఆడవారు ముగ్గులు వేయకూడదు అన్నారు. దాని అర్థం ఏమిటి? ముగ్గులు వేయకూడదు అని కాదు, హ్యాపీ న్యూ ఇయర్ అన్న ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి చూసారా, అవి రాసి వాటి మీద రంగులెద్ది అడావిడి చేయనక్కర్లేదు అని దాని అర్థం. ఇప్పుడు ముగ్గులు వేసే మన మహారాణులకు చిన్న విజ్ఞప్తి. మహారాణులారా, నెలగంటు మొదలై సుమారు 15 రోజులు అయ్యింది. నెలగంట అంటే తెలుసు కదా, ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు అందమైన ముగ్గులతో వాకిళ్లను అలంకరిస్తారు. ధనుర్మాసం మొదలైనప్పటి నుండి ఈ నెలగంటు ముగ్గులు మహారాణులు ఎవరైతే పెడుతున్నారో వారు యథాతథంగా ఈరోజు డిసెంబర్ 31 రాత్రి కూడా అటువంటి అందమైన చుక్కల ముగ్గులను పెట్టుకోవచ్చు. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేది మన పండగ కాదు కాబట్టి అటువంటి సందేశాలు ఏమీ ఇవ్వద్దు. మనమందరం కూడా ఆ గోదమ్మ బిడ్డలము. ఆ శ్రీరంగనాథుణ్ణి సంతోషపెట్టడానికి గోదాదేవి ధనుర్మాసంలో ప్రతిరోజు ఆ ముగ్గులు పెడుతూ ఉండేది. మన తల్లి ప్రారంభించిన ఆ విధానాన్ని ఈ రోజున మనం కూడా పాటిస్తున్నాం. అంటే మనం ఈ ముగ్గులు పెట్టేది
దేనికి? ఆ రంగనాథుడిని సంతృప్తిపరచడానికి. అటువంటిది గోడ మీద క్యాలెండర్ మారిందనో, యేసుబాబు పుట్టినరోజు జరిగిన నెల కాబట్టి ఆ నెలంతా వాళ్ళు పండగ చేసుకుని ఆఖరి రోజున మందు కొట్టి గెంతుతున్నారు కాబట్టి అదే రోజు మనం కూడా ఆ పని చెయ్యాలి అనుకుంటే మనం రంగనాథుడిని పక్కన పెట్టి అవమానించినట్టే కదా. ఆడెవడో నూతన సంవత్సరం చేసుకుంటున్నాడు అని మనం ఆ శ్రీరంగనాథుడిని అవమానపరచవలసిన అవసరం ఏమైనా ఉందా? లేదు కదా. కాబట్టి ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి నెలగంటు ముగ్గులు పెడుతున్న మహారాణులు ఎవ్వరూ కూడా ఆ ముగ్గులను దాటి బయటకు వచ్చి పరమతాన్ని సంతృష్టీకరణం చేయడం కోసం ఆ హ్యాపీ న్యూ ఇయర్లు ఏమీ గ్రీటింగులు రాయనక్కర్లేదు. ఇప్పుడు ఇంకో రకం మహారాణులు ఉన్నారు. వీరు ఈ నెలగంటు ముగ్గులను ఇప్పటిదాకా పెట్టి ఉండరు. ఈరోజు రోడ్డు మీదకి వెళ్ళి 4 రకాల రంగులు కొనుక్కొచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తూ ఉంటారు. ఎందుకండి? ఎవరి కోసం? నెలగంటు పెట్టిన తర్వాత మనం ఒక్క ముగ్గు వేయనప్పుడు ఎవరిదో పండగ వస్తే దానికోసం మనం ఎందుకు అలా చించుకొని ఆ ముగ్గులు వేయడం? అసలు అటువంటి ఏమీ వేయనక్కర్లేదు. అటువంటి మహారాణులు ఎవరైనా ఉంటే కనుక ఆ పని చేయకండి. అంతగా ఏదో హ్యాపీ న్యూ ఇయర్ అన్నది మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే పిల్లలకు చక్కటి స్వీట్లు హాట్లు తయారు చేసి పెట్టండి. అంతకీ కాదు అనుకుంటే ఆల్రెడీ మీ మహారాజు ఇంట్లో ఆ మూలగదిలో 4 పెగ్గులు వేస్తూ ఉండొచ్చు కదా. ఆయనకి 4 అప్పడాలు 2 వడియాలు వేపి ఇవ్వండి. నా ఉద్దేశంలో మందు తాగడం పెద్ద నేరం కాదు, కానీ మనది కాని కల్చర్ని, మనది కాని మత పద్ధతులను పాటిస్తూ అదే గొప్ప అనుకోవడం చాలా పొరపాటు. మద్యపానం అన్నది ఒక మతానికి చెందింది కాదు, అన్ని మతాల్లోనూ అన్ని సమాజాలలోనూ కనబడుతుంది. అది మన సమాజంలో కూడా ఉంది. దానిని మనం ప్రోత్సహించకూడదు. కానీ ఇక్కడ ఈ ప్రస్తావనలో దాని గురించి మనం మాట్లాడకూడదు. పైగా మనది కానీ వాళ్ళది అయిన పండగ రోజున మద్యపానం చేయొద్దు అంటే కనుక ఆ రోజున మద్యపానం చేయకుండా మానేసి దానిని గౌరవించండి అని మనం చెప్పినట్టుగానే ఉంటుంది. పైగా మనది కాని పండగ రోజున ఇటువంటి అశౌచిక క్రియలు చేసి దానిని అవమానించినట్టుగా చేయడం మంచిదే కదా. మనదైన నూతన సంవత్సరం ఉగాది పండుగ ఉంది. దాన్ని మనం చాలా పవిత్రంగా చేసుకోవాలి. ఆ రోజున ఎంత పవిత్రంగా ఉండాలి అంటే ఆ రోజే కాదు, ఆ రోజు కానీ ఆ ముందు రోజు కానీ వెనుకటి రోజు కానీ ఎవ్వరూ మద్యపానము వంటి చెడు పనులు చేయకుండా ఉండాలని మనం ఆశిద్దాం. అది మిత్రులారా, ఈ హ్యాపీ న్యూ ఇయర్ అన్న ముగ్గులు లేని రోడ్లు ఏ రోజున కనబడతాయో ఆ రోజున మనం ఆ బానిసత్వం నుంచి బయటికి వచ్చినట్లుగా భావించుకోవాలి. అట్లా హ్యాపీ న్యూ ఇయర్ అన్న ముగ్గులు లేని రోడ్లు వచ్చేదాకా మనం ఈ విషయాన్ని 10 మందికి చెప్పవలసిన అవసరం మన మీదే ఉంది. ఈ విషయం 10 మందికి వెళ్ళేందుకు ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ భావాన్ని 10 మందికి అందేలా చేయండి. మన పనిగా ముందు ఈరోజు అటువంటి ముగ్గు మన గుమ్మంలో లేకుండా చూసుకుందాం. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.